గుజరాత్లో ఒక కంటైనర్ నౌక నుండి సుమారు 1150 కోట్ల విలువైన 115 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. ముంద్రా తీరంలో భారత తీర రక్షక దళం, గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఒక అధికారిక ప్రకటన ప్రకారం మే 25, 26 తేదీల మధ్య రాత్రి ఈ ఆపరేషన్ నిర్వహించారు. సముద్ర మార్గం ద్వారా జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం అందించిన నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా ఈ చర్య చేపట్టింది. ఏటీఎస్ అధికారుల సహకారంతో ఐసీజీ ఇంటర్సెప్టర్ బోట్లు ముంద్రా యాంకరేజ్ ప్రాంతంలో భారీ గాలింపు చర్యలు చేపట్టాయి. ముంద్రాకు సుమారు 5 నాటికల్ మైళ్ల దూరంలో ఆ ప్రాంతంలో లంగరు వేసి ఉన్న ఒక కంటైనర్ షిప్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించారు. ఆ నౌకను ఎంవీ యూరప్గా గుర్తించారు. గుజరాత్లో ఒక కంటైనర్ నౌక నుండి సుమారు 1150 కోట్ల విలువైన 115 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. ముంద్రా తీరంలో భారత తీర రక్షక దళం, గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఒక అధికారిక ప్రకటన ప్రకారం మే 25, 26 తేదీల మధ్య రాత్రి ఈ ఆపరేషన్ నిర్వహించారు. సముద్ర మార్గం ద్వారా జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం అందించిన నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా ఈ చర్య చేపట్టింది. ఏటీఎస్ అధికారుల సహకారంతో ఐసీజీ ఇంటర్సెప్టర్ బోట్లు ముంద్రా యాంకరేజ్ ప్రాంతంలో భారీ గాలింపు చర్యలు చేపట్టాయి. ముంద్రాకు సుమారు 5 నాటికల్ మైళ్ల దూరంలో ఆ ప్రాంతంలో లంగరు వేసి ఉన్న ఒక కంటైనర్ షిప్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించారు. ఆ నౌకను ఎంవీ యూరప్గా గుర్తించారు.